క్రీస్తునందున ప్రియమైన క్రైస్తవ సహోదరులకు ఈ ఉదయకాల శుభములు. ఈరోజు 27వ కీర్తన మనం ధ్యానించుకుందాం. ఇక్కడ దావీదు ఇచ్చిన మాట ఏంటంటే, యెహోవా నాకు వెలుగైనాడు. అవును కదా, దేవుడు లోకమునకు వెలుగైనాడు. మరి దావీదు ఎందుకంటున్నాడు ఈ మాట? యెహోవా నాకు వెలుగైనాడు. ఈ వెలుగు మనల్ని కాపాడుతుంది. దేని నుండి కాపాడుతుందంటే, ఈ వెలుగు నిన్ను నీ యొక్క శత్రువుల నుండి కాపాడుతుంది. దావీదు జీవితంలో తన చుట్టూ భయంకరమైన వాతావరణం ఉంది. దావీదు చుట్టూ అనేక మంది ఆయనకు శత్రువులుగా మారారు. అలాంటి సందర్భంలో దావీదు మాట్లాడుతున్నాడు, యెహోవా నాకు వెలుగైనాడు. ఆ వెలుగు నన్ను కాపాడుతుంది, ఆ వెలుగు నన్ను రక్షిస్తుంది. ఈరోజు సహోదరులారా, నీ జీవితంలో కూడా దావీదు లాంటి అనుభవాలు నీకు ఉండొచ్చు. నీ చుట్టుపక్కల వారితో నీకు భయం ఉండొచ్చు. నీ చుట్టుపక్కల వారు నీకు అనేకమైన నీ మీద క్రూర ద్వేషం కలిగి ఉండొచ్చు. నీ మీద అనేకమైన కపటోపాయములు పన్నవచ్చు. ఆయనను నువ్వు భయపడలేదు. దావీదు ఇదే మాట్లాడుతున్నాడు, యెహోవా నాకు వెలుగైనాడు. నేను ఎవరికి భయపడదును, నా చేయి విడువని దేవుడు ఉండగా నేను ఎవరికి భయపడదును. యెహోవాను నేను ఆశ్రయంగా చేసుకున్నాను, యెహోవాను నేను దుర్గంగా చేసుకున్నాను. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని వెలుగుగా చేసుకుంటావో, ఎప్పుడైతే దేవుని నీవు ఆశ్రయంగా చేసుకుంటావో, ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని దుర్గంగా చేసుకుంటావో, దేవుడు నిన్ను నీ శత్రువుల చేతి నుండి కాపాడుతాడు. వెలుగు అనగా నిన్ను శత్రువు చేతి నుండి నిన్ను కాపాడేది వెలుగే. ఆ వెలుగు దేవుడే. ఈరోజు దగ్గరికి దేవుని వాక్యం సెలవుస్తుంది, నాతో భోజనం చేసిన వాడే నా మీదకి మడిమనెత్తుతున్నాడు. ఈరోజు సహోదరులారా, చాలామంది కొన్నిసార్లు మన ఆత్మీయులే మనకు శత్రులుగా మారుతారు. కొన్నిసార్లు మన బంధువులే మనకు శత్రులుగా మారుతారు. దావీదు కూడా సౌలు రాజుకు మేలు చేశాడు, కానీ అగెనిస్ట్ అయిపోయాడు దావీదు. ఇంకా చాలా మంది కూడా దావీదుకు అగెనిస్ట్గా అయ్యారు, కానీ దావీదు భయపడలేదు, దిగులు పడలేదు. దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని ఆధారం చేసుకున్నాడు. తన బలాన్ని నమ్ముకోలేదు, తన శక్తి సామర్థ్యాలు నమ్ముకోలేదు. ఆయన దేవుని బట్టి ఆశ్చర్యపడ్డాడు. అందుకొరకే యెహోవా నాకు వెలుగు అన్నాడు, యెహోవా నాకు ఎత్తైన కోట అన్నాడు. ఈరోజు నువ్వు దేవుని ఆధారం చేసుకుంటే, ఈరోజు నువ్వు దేవుని బలమైన దుర్గంగా చేసుకుంటే, దేవుడు నీ శత్రువుల పైన నీకు జీవించే దేవుడు. నీ శత్రువుల ఎదుట దేవుడు నీకు భోజనాన్ని సిద్ధపరిచే వాడు కదా. దావీదు చిన్నవాడే, కానీ గోలియాతు చాలా పెద్దవాడు. కానీ నేను యెహోవా పేరిట యుద్ధానికి వస్తున్నా, మరి సున్నతి లేని ఫిలిష్తీయుడా, జీవము గల ప్రజలను నీవు హింసించుటకు ఏ పాటి వాడవురని దావీదు ఆ ఫిలిష్తీయుడైన గోలియాతును హెచ్చరించాడు. బాలుడే దావీదు, కానీ యోధుడు గోలియాతు. అలాంటి గోలియాతుతో దావీదు యుద్ధం చేసి దావీదు గోలియాతును ఓడించాడు. ఆ బలం ఎక్కడిది? అందుకొరకు 21వ కీర్తనలో, యెహోవా నా బలమా, నా ప్రియమైన సహోదరుడా, నువ్వు దేవుణ్ణి బలంగా ధరించుకోవాలి, దేవుణ్ణి వెలుగుగా ధరించుకోవాలి, దేవుడిని నువ్వు ఆశ్రయ దుర్గంగా నువ్వు చేసుకోవాలి. అందుకొరకే నేను యెహోవా మందిరంలో చిరకాలం నేను నివసిస్తాను. దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించినవాడు, దేవుని ఆశ్రయించినవాడు, దేవుని వెలుగులో జీవించేవాడు. దావీదు ఎప్పుడు కూడా తన స్వనీతిని కానీ, తన బలాన్ని కానీ, తన జ్ఞానాన్ని కానీ ఆధారం చేసుకోలేదు, దేవుణ్ణి ఆశ్రయించాడు. ఈరోజు సహోదరుడా, నీ జీవితంలో అనేకమైన భయాలు ఉన్నాయా? నీ చుట్టుపక్కల వాతావరణం బాగలేదా? నీ మీద క్రూర దేశం కలిగి ఉన్నారా? నీ మీద కపటోపాయములు పని ఉన్నారా? భయపడనక్కర్లేదు, దిగుపడనక్కర్లేదు. నువ్వు కేవలం యెహోవాను ఆశ్రయంగా చేసుకోవాలి.
యెహోవా వెలుగును ధరించుకోవాలి. యెహోవా నీతిని అనుసరించాలి. ఆయన నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాడు. నీ శత్రువుల ఎదుట యెహోవా నీ తల ఎత్తువాడుగా ఉంటాడు. కానీ నువ్వు చేసే పని ఏంటో తెలుసా? నిన్ను నీవు దేవునికి సమర్పించుకోను. ప్రభువా, నీ వెలుగులో నన్ను నడిపించు. నీ వాక్యం చేత నా అడుగులను స్థిరపరచు. దేవుని వాక్యాన్ని వాదనం చేసుకోవాలి. దేవుని సన్నిధిని వాదనం చేసుకోవాలి. దేవుడు నీ శత్రువుల నుండి నేను విడిపిస్తాడు. నీ శత్రువులు వచ్చి నీ పాదదుమ్ము నాకెదరని దేవుని వాక్యం సెలవిస్తుంది. తీర్పు తీర్చకు. దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించు. దేవునికి మొరపెట్టు. నీకే కష్టం ఉన్నా. దావీదు జీవితంలో దావీదుకు విజయం ఇచ్చిన దేవుడు, దావీదును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. భయపడకు. దేవుడిని దీవించిన మే గాడ్ బ్లెస్ యు.